మినిస్టర్ పిఏని చంపినందుకు గాను పద్దు వాళ్ళ అమ్మను అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెంకీ వెళ్తాడు. వెళ్ళి అంటాడు కదా పద్దు వాళ్ళ అమ్మను చూసి, అత్తయ్య 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 మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని వీలైనంత తొందరగా నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అత్తయ్య అని అంటే, అప్పుడు పద్దు వాళ్ళమ్మ బాగా ఏడ్చుకుంటూ ఉంటుంది కదా, జరిగిన వాటికి సమాధానాలు వెతకకుండా ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్ళి ఆగకూడదు బాబు, లేదనుకుంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి అని అంటుంది. అంటే అత్తయ్య మీరేం కంగారు పడకండి అని చెప్పేసి వెంకీ అంటాడు. చెప్పి అక్కడి నుంచి వాళ్ళ అత్తయ్యకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. అఖిలాండేశ్వరి వాళ్ళ ఇంటికి. ఆడ పద్దు ఉంటుంది కదా, తన దగ్గరికి వెళ్ళిపోతారు. అందరు అక్కడే ఉంటారు. తర్వాత ఈ పద్దు వాళ్ళ అమ్మ వెంటనే మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తే ఆమెను చూసి అందరు షాక్ అవుతారు. షాక్ అయ్యి అత్తయ్య అత్తయ్య అని అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే అప్పుడు వెంటనే అఖిలాండేశ్వరి ఉన్నట్ట కదా, లాయరు ఇంకా బెయిల్ పేపర్స్ రెడీ చేయను లేదు, నిన్ను ఎట్టిడిచిపెట్టినాడే పోలీసు వాళ్ళు అని చెప్పేసి అఖిలాండేశ్వరి వాళ్ళ చెల్లెతో అని అంటుంది. అదే పద్దు వాళ్ళ అమ్మతో. అప్పుడు పద్దు వాళ్ళ అమ్మ అంటుంది కదా, మ్యాగీ స్టేషన్కి వచ్చి ఈ హత్య మా పిన్ని చేయలేదు, నేనే చేశానని ఒప్పుకుంది బాబు అని చెప్పేసి వెంకీకి చెప్తా ఉంటుంది పద్దు వాళ్ళ అమ్మ. అసలు మరి మ్యాగీ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది, హత్య తన మీద ఎందుకు వేసుకున్నది, ఇది ఏమన్నా ప్లానా, లేకపోతే వెంకీ దగ్గర ఏమన్నా సింపతి కొట్టాలని ఇట్లా చేస్తుందా, అసలు ఏం చేస్తుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.